నా ఆరోపణ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేదు. హెచ్ఎండిఏ సంబంధం లేకుండా హెచ్ఎండిఏతో పంపించారు డబ్బులు. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్ కంపెనీకి పంపడం కనుక ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారన్నది ఆరోపణ. లేదు, ఒక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. విధానపరమైన నిర్ణయం అవినీతి ఎలా అవుతుంది, ఇందులో అవినీతికి పాల్పడడానికి అవకాశం లేదన్నది కేటీఆర్ వాదన. అధికారులు ఈవెన్ ఆ డబ్బు పంపించింది కూడా అధికారులేమో మంత్రి ఆదేశాల మీద పంపించామంటూ అరవింద్ కుమార్ ఏసీబీకి చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల మంత్రి ఆదేశం ఇచ్చినా అధికారులు పంపితే అధికారులు కూడా బాధ్యులు అవుతారు. అధికారులు ఒకవేళ ఫైల్ నోట్ మీద రాస్తే వేరే విషయం. వాళ్ళ ఫైల్ పైన వాళ్ళ డిసప్రూవల్ కానీ డిసగ్రిమెంట్ కానీ నోట్ చేస్తూ అయినా మంత్రి గారు ఆదేశిస్తున్నారు కనుక మీ ఆదేశం ప్రకారం ఇస్తున్నాము అని ఫైల్ పుటప్ చేస్తే దానిపైన మినిస్టర్ సైన్ చేస్తే వేరు. లేకపోతే అధికారులు ఓరల్గా మంత్రి చెప్పాడు కదా అని చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. అదే సమయంలో రాజకీయ నాయకులు అధికారులపై కూడా నెట్టివేయలేరు. ఖచ్చితంగా కేటీఆర్ అంటున్నది మేము జరిపాము, డబ్బులు ఇచ్చాము, అదేమి కంపెనీకి కూడా నష్టాలే వచ్చాయి తప్ప లాభాలు రాలేదు, అందువల్ల ఇక్కడ అవినీతి జరగలేదు అని అంటున్నారు. అందువల్ల ఇవి అల్టిమేట్గా కోర్టులో తేలాలి. మనం మీడియా ట్రయల్ జరిపి మధ్యలో మనమే ఎవరు దోషి ఎవరు నిర్దోషి ఎవరికి శిక్ష పడాలి ఎవరికి శిక్ష పడకూడదని నిర్ణయించలేం కదా.